హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో రేట్ల గురించి మాట్లాడుకుంటే కనుక దాదాపుగా 1.5 నెల 2 నెలల తర్వాత కోలార్ మార్కెట్లో నాటికాయలు 10 కేజీల బాక్సు 200 మార్క్ అనేది దాటిందండి. ఈ రోజు గత నెల రోజులతో పోలిస్తే రేట్ అనేది పెరిగిందండి. 10 కేజీల బాక్సు నాటికాయలు 50 రూపాయల నుండి 200, 210, 20 రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి. ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్ లోను 50 రూపాయల నుండి 200 రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పెరిగిందండి. వెయిట్ చేసి చూస్తాం. ఈ రోజు పెరిగిన రేటు మనకి 2 రోజులు ఇదే విధంగా కొనసాగితే గనక ఖచ్చితంగా రేట్లు పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకొక సమాచారం ఏమంటే గనక ఇంకా 2 రోజుల తర్వాత ఉగాది పండుగ, రంజాన్ పండుగ ఉండేదాని వల్ల ఏమైనా డిమాండ్ ఏర్పడిందా, లేక క్వాలిటీ కాయలు తగ్గిపోయి క్వాలిటీ ఉండే కాయలకు డిమాండ్ ఏర్పడి రేట్లు పెరిగిందా, లేకుంటే పండుగ ఎఫెక్ట్ పడిందా అనేసి ఒక 2 రోజుల మార్కెట్ అంటే రేపు మార్కెట్, మన్నాడు మార్కెట్ లో మనకు క్లారిటీ అనేది వస్తుందండి. 2-3 రోజులు గాన మార్కెట్ స్టాండ్ అయిందంటే ఖచ్చితంగా రేట్లు 200 పైన 250 రూపాయల లోపల చిన్న బాక్స్ నడిచేటువంటి ఆస్కారం అనేది ఉంటుందండి. వెయిట్ చేసి చూస్తాం. ఈ విధంగా 200, 220, 30, 50 రూపాయలు పోతేనే పెట్టుబడులు అనేది రైతులకు వస్తాయండి. బయట కూడా మీరు గమనిస్తే గనక బయట ఉండేటువంటి వేరే మార్కెట్లు నాసిక్, ఔరంగాబాద్ అంతాను 20 కేజీల బాక్స్ 250 ఇంకా 300 రూపాయల వరకు మార్కెట్లు అనేది నడుస్తా ఉంది. బయట డిమాండ్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ ఉత్తరాంధ్రకి పార్సల్ పోతా ఉండి ఇక్కడ లోకల్లో అంటే ఒక 200, 300 కిలోమీటర్ పార్సల్ గాన ఏర్పడితే కన్నా చిన్న బాక్స్ 200 పైన 250 రూపాయల లోపల మార్కెట్ నడిచేటువంటి ఆస్కారం అనేది ఉంటుందండి. వెయిట్ చేసి చూస్తాం. క్లారిటీ 2-3 రోజుల్లో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.